బీఆర్ఎస్ పార్టీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక వ్యవస్థ తన లక్ష్యం నెరవేరిన తర్వాత దానంతట అదే అంతమైపోతుందని, బీఆర్ఎస్ విషయంలో కూడా అదే జరిగిందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఒక చనిపోయిన శవంతో పోల్చారు సీఎం. శవానికి వైద్యం చేసినా ఫలితం ఉండదు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం కావాలనే ఆకాంక్షతో గతంలో ప్రజలు ఆ పార్టీ అరాచకాలను భరించారని, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ కుటుంబం విచ్చలవిడిగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని, అందుకే ప్రజలు వారికి గుండు సున్నా ఇచ్చారు అనంటూ గుర్తు చేశారు సీఎం. కేవలం తమ కుటుంబ ఉనికి కోసమే ఇప్పుడు కేసీఆర్ అండ్ కో ప్రయత్నిస్తున్నారని, కానీ ఆ పార్టీకి గతం మాత్రమే ఉంది తప్ప భవిష్యత్తు లేదు అంటూ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ అనేది ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందు లాంటిదని, ఆ పార్టీ పని ఇక అయిపోయింది అంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో జరుగుతోన్న అంతర్గత కలహాలపై సీఎం షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ వారసత్వ సంపద కోసం, ఆస్తుల పంపకాల కోసం ఆ ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయని, ఆ గొడవలను కాంగ్రెస్ మీదకు నెట్టాలని చూస్తున్నారంటూ రేవంత్ ధ్వజమెత్తారు. కేసీఆర్ చనిపోతే నాకేం వస్తుంది? ఆ ఫామ్ హౌస్ ఏమైనా నాకు రాస్తారా? ఆ ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకే కదా దక్కేది అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. వారసత్వం కోసం కొడుకా, కూతురా లేక అల్లుడా అన్న రేంజ్ లో రచ్చ జరుగుతోందని, కేసీఆర్ సీటులో ఉండగానే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని చర్చ మొదలుపెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాజకీయంగా కేసీఆర్ తమకు అసలు పోటీయే కాదంటూ స్పష్టం చేశారు సీఎం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలనే తాను కోరుకుంటున్నానని, గతంలో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మానవత్వంతో పరామర్శించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ కు ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్ కు గెలుపు కొత్త కాదు అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. ఇక ఇటీవల భూములను కాపాడుకోవడానికి హైడ్రాను తప్పుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఐలాపూర్ తండాలో 100 ఎకరాల భూమి అక్రమంగా ఎలా చేజెక్కించుకున్నారో హైడ్రా బయట పెట్టిందంటూ గుర్తు చేశారు. ఇక ఘోష్ కమిషన్ ఏర్పాటుపై కూడా బీఆర్ఎస్ వేసిన పిటిషన్లు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 6 ను చట్ట విరుద్ధమని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లగా, సెక్షన్ 3 ప్రకారమే కమిషన్ ఏర్పాటు ఏకపక్షం కాదని, అది చట్టబద్ధమేనంటూ కోర్టు స్పష్టం చేసిందంటూ రేవంత్ తెలిపారు. అయితే సెక్షన్ 8B ప్రకారం సహజ న్యాయ సూత్రాలు పాటించలేదు అన్న అంశంపై మాత్రమే కోర్టు కొంత ఊరటనిచ్చిందని, అంత మాత్రాన అది బీఆర్ఎస్ విజయమని చెప్పుకోవడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. కమిషన్ నివేదిక కొనసాగుతుందని కోర్టు తేల్చి చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎందుకు దాచిపెడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.